Hi dear students, welcome back to NEET and channel. NEET 2024 రీ ఎగ్జామ్ ఉంటుందా, కోర్ట్ కేస్, ఇవన్నీ న్యూస్ మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. అండ్ ఎన్టీఏ అయితే దీని మీద ఒక పెద్ద ఆన్సర్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ ఆన్సర్ బట్టి చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే రీనీట్ ఎగ్జామ్ ఉండదు అని ఆల్మోస్ట్ అయితే అర్థమవుతుంది. అయినా కోర్టులో కేసులు ఉన్నాయి, వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకోమనే చెప్పారు. సో దాదాపు నాకు అనిపించేది ఏంటంటే రీనీట్ ఉండదు, ఇదంతా ఇంత చేసినా కూడా రీనీట్ ఉండదనే నాకైతే అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి అతి భారీ ఆన్సర్లో అనేక డౌట్స్కి వాళ్ళు సందేహాలకి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూసే ముందు నెక్స్ట్ మనకు ఏపీ తెలంగాణ డిస్ప్లే మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్, మీ ర్యాంక్స్ మొదలైన వీడియోస్ చేశాను నేను, చూడండి. అండ్ ఈసారి లిస్ట్ వచ్చాక ఎలా ఉంటుందో ఇంపార్టెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్టీఏ వాళ్ళు చాలా రకాల అనుమానాలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అతిపెద్ద ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఈ మధ్య విపరీతంగా వైరల్ అయిన ఆయుషి అనే ఒక స్టూడెంట్ ఓఎంఆర్ అయితే చిరిగిన ఓఎంఆర్ను వాళ్ళు నాకు పంపించారు ఈమెయిల్లో అని చెప్పి, ఎన్టీఏ అఫీషియల్ ఈమెయిల్ అని చెప్పి ఆమె అయితే ఆ వీడియో వైరల్ కావడం జరిగింది. ఎన్టీఏ దీన్ని కూడా అడ్రస్ చేసింది, మేము అలా ఎవరికి పంపం, ఎవరైనా తమ exams.nta. ఆ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి, అది మేము పంపలేని క్లారిటీ ఇచ్చారు. సో ఇది మాత్రం చాలా ఆశ్చర్యకరం. నిజంగా అంత కాన్ఫిడెంట్గా ఆ వీడియో అయితే ఎంతో వైరల్ అయింది. అయితే ఆ వీడియో మీద అయినా చర్యలు ఉండాలి, లేకపోతే ఆ ఓఎంఆర్ పంపిన వారిపైన అయినా చర్యలు ఉండాలి. సో ఈ ఇష్యూని అలా వదిలేయడం చాలా ఆశ్చర్యకరం. అదేవిధంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఇంకా క్లారిటీ ఇచ్చారు, ఎక్కడ పేపర్ లీక్ కాలేదు అండ్ గ్రేస్ మార్కులు యాడ్ చేసిన దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఎంత కాంపిటీషన్ పెరిగిందో కూడా చెప్పారు. చాలా భారీ కాంపిటీషన్, ఒక 17% వరకు అప్లికేషన్స్ పెరిగాయి. ఇందులో ఒక 16% మేల్ అండ్ ఒక 18% ఫీమేల్ పెరిగాయి. అండ్ జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే ఒక 8% పెరిగారు. ఎస్సీ 20%, ఆల్మోస్ట్ ఎస్టీ 20%, ఓబీసీ 20%. ఇంతలా కాంపిటీషన్ పెరిగింది. కానీ ఇది ఆల్ ఇండియా లెవెల్. మన లోకల్ ర్యాంక్ వచ్చాక, లోకల్ డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఎంత కాంపిటీషన్ పెరిగింది ఒక క్లియర్ వీడియో నేను చేస్తాను. లాజికల్ వీడియో మార్క్స్ మీద ఉంటుంది అది. అండ్ అదేవిధంగా 2020లో 297 యావరేజ్ మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళే, 2021లో 286, 222లో 259, 223లో 279. ఇది చాలా ఎక్కువ అనుకున్నాం అప్పుడు. అండ్ 224లో చూస్తే 322 మార్క్స్, ఆల్మోస్ట్ 43 మార్క్స్ దాకా పెరిగిపోయాయి. ఇది చాలా ఎక్కువ. ఇది ఆల్ ఇండియా లెవెల్. మరి మన లోకల్లో ఎలా ఉందో చూడాల్సి ఉంది. అండ్ 2023లో క్వాలిఫికేషన్ మార్క్ 137 అయితే ఇప్పుడు 164. ఇంత మార్క్స్ పెరిగాయి కాబట్టి దాని రేషియో ప్రకారం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఒక 27 పెరిగాయి. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇంత భారీ కాంపిటీషన్ కారణం సిలబస్ తగ్గడం, క్యాండిడేట్స్ పెరగడం మొదలైన కారణాలతో వాళ్ళైతే ఇచ్చారు. సో మొత్తానికి రీనీట్ ఎగ్జామ్ అయితే ఉండే పరిస్థితి లేదు. వచ్చేటువంటి ఫేక్ న్యూస్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎగ్జాక్ట్ సాక్ష్యాధారాలు లేవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో రీనీట్ ఎగ్జామ్ మీద ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది.